ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ లేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఓయూలో విధి నిర్వహణలో ఉన్న జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ కెమెరామెన్లను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. డీఎస్సీ సమస్యపై నిరుద్యోగుల నిరసన మీడియాలో చూపిస్తే పాపమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద కూడా మహిళా జర్నలిస్టులతో దురుసు ప్రవర్తన. ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జీ న్యూస్ రిపోర్టర్ గల్లాపట్టి అక్రమ అరెస్ట్. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ లేదా అంటూ కేటీఆర్ ప్రశ్నించడం జరిగింది. ప్రజా పాలన అంటే జర్నలిస్టులపై జబర్దస్తీ చేయడమా? ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకింత నిర్బంధం? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉస్మానియాలో ఉద్యమం నాటి దృశ్యాలు కనిపిస్తున్నాయంటూ మండిపడ్డారు. మళ్లీ పోలీసుల బూట్ల చప్పుళ్లు, ముళ్ల కంచెలు అడుగడుగునా దర్శనమిస్తున్నాయని, జర్నలిస్టుల పట్ల పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు కేటీఆర్. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు కేటీఆర్. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ రేనా, ఈ రోజు జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ చరణ్ తో పాటు అదేవిధంగా వీడియో జర్నలిస్టు సాగర్ గాని మహేందర్ ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఏరియాకు కవరేజ్ కోసం వెళ్లడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఈ సంబంధించినటువంటి కవరేజ్ కి వెళ్లారు. గడిచిన వారం 10 రోజులుగా మనం చూస్తున్నాం ఉస్మానియాలతో పాటు అదేవిధంగా టీఎస్పీఎస్సీ ఆఫీస్ దగ్గర అదేవిధంగా వివిధ ఏరియాల్లో పెద్ద ఎత్తున నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా డిఎస్సీకి సంబంధించినటువంటి నిరుద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తున్నారు. గడిచిన 10 రోజులుగా మనం చూస్తున్నాం వివిధ అంశాల మీద, ముఖ్యంగా డిఎస్సీకి సంబంధించినటువంటి అంశం మీద కొంచెం డేటు పొడిగించాలనే అంశం మీద మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగుతున్నటువంటి పరిస్థితి. దీంట్లో అన్ని మీడియా ఛానళ్ల తరహాలోని మీడియా కవరేజ్కి వెళ్లేందుకు జీ తెలుగు న్యూస్ కూడా వెళ్ళింది. బాధితుల పక్షాన ఉండాల్సిన మీడియా అందులో భాగంగానే కవరేజ్ కి వెళ్ళింది. అయితే మీడియా అత్యుత్సాహం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్స్ లో కూడా జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ ని ఇష్టానుసారంగా గల్లా పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం, వివిధ ఏరియాలు తిప్పడం, దాని తర్వాత పోలీస్ స్టేషన్ లో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో బంధించడం, చాలా సేపటిగా దాదాపు 2-3 గంటలుగా అక్కడే ఉన్నటువంటి పరిస్థితిని వివిధ జర్నలిస్ట్ సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే హరీష్ రావు కావచ్చు, మాజీ ఎంపీ సుమన్ కావచ్చు స్పందించడం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వంలో రావడం అనేది, ముఖ్యంగా ఇందిరమ్మ రాజ్యంలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు అని కూడా ఆయన స్పందించడం జరిగింది. ప్రధానంగా పోలీసుల దహన రీతిని కావచ్చు, లేదంటే పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి పద్ధతిని అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నారని కూడా చెప్పారు. ఎందుకంటే ఒకప్పుడు ఉద్యమ కాలంలో కూడా ఇలాంటి పరిస్థితులు మనం చూడలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులు రావడం అనేది సిగ్గుమాలిన చర్య అంటూ కూడా ఆయన ఇండైరెక్ట్ గా చెప్పినటువంటి పరిస్థితి. ఉస్మానియాలో మళ్లీ ఉద్యమ నాటి దృశ్యాలు కనిపిస్తున్నాయని కూడా కేటీఆర్ తమ ఆవేదన వ్యక్తపరిచారు. మళ్లీ పోలీసుల బూట్ల చెప్పులు, ముళ్ల కంచెలు అడుగుడుగా దర్శనం ఇవ్వడం అనేది చూస్తుంటే విద్యార్థులు మరో ఉద్యమంతో ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయంగా కనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్పారు. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన జర్నలిస్టు కెమెరామెన్ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని కూడా కేటీఆర్ తన ట్వీట్ లో డిమాండ్ చేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరిస్తామంటే ఏమాత్రం సహించలేనిది. గతంలో ఎన్నో ప్రభుత్వాలు మనం చూడడం జరిగింది. ఉద్యమ కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేదంటే ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కానీ, అంతకంటే ముఖ్యమంత్రులు కూడా ఎన్నో ఎదుర్కొన్నటువంటి పరిస్థితి జర్నలిస్టులు కావచ్చు, లేదంటే కళాకారులు కావచ్చు, కవులు కావచ్చు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు పోలీసులు వైఖరి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం ఆడిస్తున్నట్టుగా ఆడడం అనేది పోలీసులు కూడా మానుకోవాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం కేటీఆర్ ట్వీట్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. అందుకనే ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛకు ఎవరు కూడా అడ్డు చెప్పకూడదు. హరిస్తామంటే ఎట్టి పరిస్థితులు కూడా ఊరుకోవడానికి వీలు లేదంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. అంతకంటే ముందు హరీష్ రావు కూడా, మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇదే రకంగా స్పందించడం జరిగింది. సుమన్ మాజీ ఎంపీ ఎమ్మెల్యే కూడా ఆయన కూడా స్పందించింది. తెలంగాణ భవన్ ప్రత్యేకించి ప్రెస్ మీట్ పెట్టి కూడా మీడియా గొంతును హరిస్తే ఊరుకునేది లేదు, ఖచ్చితంగా మీడియాకు అండగా ఉంటాము, గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయి, ఇట్లాంటి దాడులు మళ్ళీ పునరావృతం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని కూడా సుమన్ గాని హరీష్ రావు కూడా ఇదే రకంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. కాసేపటి క్రితం మనం చూస్తున్నాం ఇదంతా కూడా 12 గంటలకు లోపల పోలీస్ స్టేషన్ లో ఉంచినటువంటి కెమెరామెన్ ని, రిపోర్టర్ ని బంధించడం పట్ల ఇప్పటికే జర్నలిస్ట్ సంఘాలు, అన్ని జర్నలిస్ట్ సంఘాలందరూ కూడా ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు.
ఇట్లాంటి అడ్డుగాడు గతంలో ఉద్యమ కాలంలో కూడా ఇలాంటి పరిస్థితులు లేవు, మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా వివిధ జర్నలిస్ట్ సంఘాల నేతలు నాయకులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. తక్షణమే విడుదల చేయాలి. అదే సమయంలో బేషరతుగా పోలీసులు క్షమాపణ ఇవ్వాలి. విద్యార్థులనైనా నిరుద్యోగులనైనా ఎవరిని కూడా ఇలా ట్రీట్ చేయడానికి వీల్లేదు. ఈవెన్ ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులకు ప్రత్యేకించి కొంత వెసులుబాటు ఉంటుంది కవరేజ్ కోసం. ఎందుకంటే ఎప్పుడు బాధితుల పక్షాన ఉండాల్సిన పరిస్థితి మీడియా ఉంటుంటుంది. అది పత్రికా రంగం కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వెళ్లాల్సిన అవసరం ఉంటుందని కూడా ప్రతి ఒక్కరు మీడియా సంబంధించినటువంటి సంపాదకులు కావచ్చు, జర్నలిస్ట్ యూనియన్ నేతల నుండి కూడా ఒక్కొక్కరుగా స్పందించినటువంటి పరిస్థితి చూసాం. ఏదైనప్పుడు కూడా యూనివర్సిటీలో, ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యాలయాలకి అది అడ్డగా ఉంటుంది. వివిధ జిల్లాల నుంచి ఎక్కడ చదువుల కోసం వస్తుంటారు, వాళ్ళ బాధలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం. ఇప్పటికే హాస్టల్స్ లో నీళ్లు లేక హాస్టల్లో పురుగులు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సాంబార్లు కావచ్చు, ఇట్లాంటి పరిస్థితి చాలా యూనివర్సిటీలో ఎదురవుతున్నాయి. ఇవన్నీ కూడా మీడియా కవరేజ్ వెళ్తుంటుంది. అడ్డుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే భావి ప్రపంచంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. లోపల ఏం జరుగుతుందో పత్రికకు ఆ స్వేచ్ఛ ఉంది. ఫోర్త్ ఎస్టేట్ అంటే ఖచ్చితంగా 4 పిల్లర్లో ఒకటి కాబట్టి దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా జీ న్యూస్ ప్రతినిధి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూనే వెంటనే విడుదల చేయాలి. అదే సమయంలో పోలీసులు అత్యుత్సాహం చేసినటువంటి పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే జీ న్యూస్ ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ మీడియాలో అనతి కాలంలోనే అత్యధికంగా ప్రజల ఆదరణ పొందింది. అదే సమయంలో ప్రజల గొంతుకగా నిలుస్తోంది. మనం చూసాం ఈ మధ్య కాలంలో నిరుద్యోగ సమస్యల మీద గడిచిన వారం 10 రోజులుగా అన్ని అంశాలను మనం తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూసాం. అలాంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ఇట్లా కక్ష సాధింపు చర్య తీసుకుందని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. పోలీసులు ప్రభుత్వం చెప్పినట్టు వింటున్నారా, లేదంటే పోలీసులే ఈ రకంగా అత్యుత్సాహం చేస్తున్నారా అని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ లేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఓయూలో విధి నిర్వహణలో ఉన్న జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ కెమెరామెన్లను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. డీఎస్సీ సమస్యపై నిరుద్యోగుల నిరసన మీడియాలో చూపిస్తే పాపమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద మహిళా జర్నలిస్టులతో దురుసు ప్రవర్తన, ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జీ న్యూస్ రిపోర్టర్ గల్లాపట్టి అక్రమ అరెస్ట్, ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజాపాలనంటే జర్నలిస్టులపై జబర్దస్తీ చేయడమా? ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకింత నిర్బంధం? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉస్మానియాలో ఉద్యమం నాటి దృశ్యాలు కనిపిస్తున్నాయంటూ మండిపడ్డారు. మళ్లీ పోలీసుల బూట్ల చప్పుళ్లు, ముళ్ల కంచెలు అడుగడుగునా దర్శనమిస్తున్నాయని, జర్నలిస్టుల పట్ల పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు కేటీఆర్. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ లేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఓయూలో విధి నిర్వహణలో ఉన్న జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ కెమెరామెన్లను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. డీఎస్సీ సమస్యపై నిరుద్యోగుల నిరసన మీడియాలో చూపిస్తే పాపమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద మహిళా జర్నలిస్టులతో దురుసు ప్రవర్తన, ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జీ న్యూస్ రిపోర్టర్ గల్లాపట్టి అక్రమ అరెస్ట్, ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ లేదా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజా పాలన అంటే జర్నలిస్టులపై జబర్దస్తీ చేయడమా? ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకింత నిర్బంధం? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉస్మానియాలో ఉద్యమం నాటి దృశ్యాలు కనిపిస్తున్నాయంటూ మండిపడ్డారు. మళ్లీ పోలీసుల బూట్ల చప్పుళ్లు, ముళ్ల కంచెలు అడుగడుగునా దర్శనమిస్తున్నాయని,
జర్నలిస్టుల పట్ల పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు కేటీఆర్.